ఇక నెక్స్ట్ దీని తర్వాత 30కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్లో ఏం డిస్కస్ చేయబోతున్నాము అని అంటే బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్షిపణుల గురించి డిస్కస్ చేయబోతాను. ఈ అంశం మనకి ఎందుకు కరెంట్ అఫైర్స్లో కనబడుతూ ఉంది, సో ఇప్పుడు బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్షిపణులకి సంబంధించినటువంటి అప్డేట్ ఏంటి, ఇది మనకి ఎగ్జామినేషన్లో ఎలా అవసరమవుతుంది అనేటువంటి అంశాలను క్లియర్గా డిస్కస్ చేస్తాం ఈ టాపిక్లో. ఇక నెక్స్ట్ రైనో ఐవీఎఫ్ గర్భధారణ అనేది జరిగింది. రైనోస్ అంతరించిపోతూ ఉన్నాయి. ఎక్కడ ఈ ఐవీఎఫ్ ప్రాసెస్లో గర్భధారణ అనేది చేశారు, సో దీనికి అవుతున్నటువంటి ఖర్చు ఎంత, ఇది అంతరించిపోతున్నటువంటి జాతులను జంతు జాతులను ఏ విధంగా ఇది అంటే దానికి సంబంధించి తిరిగి తీసుకురావడానికి ఉపయోగపడుతుంది అనేటువంటి అంశాలను డిస్కస్ చేస్తాం. ఇక సదా టానిక్స్ అనేటువంటి వ్యాయామం జరుగుతూ ఉంది. ప్రీవియస్గా మనం సైక్లోన్ అని డెజర్ట్ సైక్లోన్ అని ఇలాంటి ఎక్సర్సైజెస్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఇప్పుడు సదా టాన్సిక్కి సంబంధించినటువంటి ఎక్సర్సైజ్ వ్యాయామం గురించి మాట్లాడతాం. ఇది ఏ దేశాల మధ్య జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది అనేటువంటి అంశాలు డిఫెన్స్ రిలేటెడ్ ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్ ఆస్ట్రేలియా ఓపెన్ విజేతలు వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకు ఒక 4 గ్రాండ్ స్లామ్స్ ఉంటాయి. వీటిని ఎగ్జామ్లో క్వశ్చన్గా అడగడం జరిగింది. ఎలా అడిగారు ఏంటి అనేటువంటి అంశాలతో పాటు ఇంకా చాలా చాలా ఇతర అంశాలు ఉన్నాయి. వాటిని అన్నింటిని కూడా డిస్కస్ చేద్దాం. వీడియోకి ఒక్కసారి మీరు లైక్ చేసి వీడియోని షేర్ చేయండి, ఒక స్టేటస్ పెట్టండి. సో మనం ఇచ్చేటువంటి కరెంట్ అఫైర్స్ ఎక్కువ మందికి రీచ్ చేసేటువంటి బాధ్యత మీ పైన కూడా ఉంటుంది కాబట్టి ఒకసారి ఆ బాధ్యతను తీసుకోండి. మాట్లాడబోతున్నటువంటిది 31st 2024 కరెంట్ అఫైర్స్. ఓకే రైట్. ఇక దీనికి సంబంధించి ఏమేమి ఇంట్రడక్షన్ ఉన్నది అనేది నేను అక్కడే చెప్పిన మీకు, రైట్ స్టార్టింగ్లో చెప్పిన. స్టార్టింగ్ ఎవరైనా రాకపోతే ఒకసారి మళ్ళీ చూడండి, అవసరం ఏం లేదు. కానీ ఇందిరా ఈ దుర్మార్గం మీరు ఒక్కరు కూడా లైక్ చేయరారా? లైక్ చేయండి. అసలు లైవ్లో ఉన్న వాళ్ళు ఏమవుతుందిరా మీకు లైక్ చేస్తే చేయండి ఒకసారి. నేను చూస్తున్నా, లైక్ చేయండి. లైవ్లో ఉన్న వాళ్ళంతా లైక్ చేయాలి. రైట్. సో ఇందులో మనం ఫస్ట్గా డిస్కస్ చేయబోతున్నది ఏంటి అని అంటే ఫస్ట్ అంశంగా బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్షిపణి లేదా మిసైల్. క్షిపణి అంటే మిసైల్ రా. ఓకే అరే ఇంగ్లీష్ మీడియం రెడీ రైట్. ఇక నెక్స్ట్ ఈ బ్రహ్మోస్ సూపర్ క్షిపణికి సంబంధించి మిసైల్కి సంబంధించినటువంటి అంశంలో దీనికి ఉన్నటువంటి అప్డేట్ ఏంటి అని అంటే ఇటీవల భారత్కి సంబంధించినటువంటి ఈ బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్షిపణిని ఏ దేశానికి ఇచ్చేందుకు లేదా ఎగుమతి చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇటీవల దీనిని ఏ దేశానికి ఎగుమతి చేయడం జరిగింది అనేది మీకు ఎగ్జామ్లో క్వశ్చన్ ఉంటుంది. యాక్చువల్గా ఇంకో 10-15 రోజులలో ఏం చేయబోతున్నారు అని అంటే బ్రహ్మోస్ సూపర్ సోనిక్ మిసైల్ని వేరే ఒక దేశానికి ఎగుమతి చేయబోతూ ఉన్నారు. ఆ దేశం పేరే ఏమిటి అని అంటే ఫిలిప్పీన్స్ రా. ఇగో ఫిలిప్పీన్స్కి దీనిని ఏం చేయబోతా ఉన్నారు, బ్రహ్మోస్ సూపర్ క్షిపణికి సంబంధించి సూపర్ సోనిక్ క్షిపణి రా. సో ఈ క్షిపణిని ఏం చేయబోతా ఉన్నారు అని అంటే ఎగుమతి ఏ దేశానికి చేయబోతా ఉన్నారు. ఈ ఎగుమతి అనేది మనకి ఫిలిప్పీన్స్కి చేశారు అనేటువంటి అంశాన్ని అప్డేట్ అవ్వండి. ఇక చేశారు, ఫిక్స్ అవ్వండి. ఒప్పందం కుదిరింది, ఎగుమతి మిగిలింది. ఈ ఎగుమతి కూడా చేసేస్తారు, మీ ఎగ్జామ్ వరకు జరిగిపోతుంది. సో ఇలా ఇటీవల భారత్ బ్రహ్మోస్ సూపర్ సోనిక్ మిసైల్ని ఏ దేశానికి ఎగుమతి చేసింది అని అంటే ఫిలిప్పీన్స్ అనేటువంటి దేశం పేరు గుర్తుంచుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇలా ఈ అంశం అనేది మనకి కరెంట్ అఫైర్స్లో కనబడుతున్నటువంటి అంశం. మరి ఈ బ్రహ్మోస్ సూపర్ సోనిక్కి సంబంధించినటువంటి క్షిపణిలో ముఖ్యమైనటువంటి వేటిని ఎగుమతి చేస్తూ ఉన్నారు అని అంటే గ్రౌండ్ సిస్టమ్స్ని ఎగుమతి చేయడం జరుగుతూ ఉందిరా. సో ఈ క్షిపణికి సంబంధించి గ్రౌండ్ సిస్టమ్ అనేది ఒకటి ఉందిరా. సో ఈ గ్రౌండ్ సిస్టమ్స్ని ఇటీవల ఎక్కడికి ఎగుమతి చేశారు అన్నా కూడా మనం ఫిలిప్పీన్స్ అనేటువంటి దేశం పేరునే గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో ఇలా ఈ ఫిలిప్పీన్స్కి బ్రహ్మోస్ క్షిపణులు అనేవి వాటికి సంబంధించిన గ్రౌండ్ సిస్టమ్స్ అనేవి ఎగుమతి అయ్యాయి అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోండి. మరి ఈ బ్రహ్మోస్ అనేటువంటి కాన్సెప్ట్ ఎవరెవరి మధ్యన ఇది జాయింట్ వెంచర్గా భారత్లో ప్రారంభించడం జరిగింది అని అంటే డిఆర్డిఓరా, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్.
భారత్లో ఉన్నటువంటి డిఆర్డిఓ, అలాగే రష్యాకి సంబంధించినటువంటి ఎన్పిఓరా. ఈ రెండింటి మధ్యన ఈ సూపర్ సోనిక్ క్షిపణి అనేది తయారు చేయబడడం. జాయింట్ వెంచర్ అంటే కలిసి పనిచేస్తారు, ఒకరికంటే ఎక్కువ మంది కలిసి పనిచేసేటువంటి దానిని ఏమంటారు? జాయింట్ వెంచరు అని అంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు కలిసి చదవాలి అని అనుకుంటున్నారు. ఈ కలిసి చదవడానికి సంబంధించి మీ అందరికీ ఉద్యోగాలు వస్తాయి అనేటువంటి ఆశతో చదువుతున్నప్పుడు మీరు కలిసి చదవడానికి ఒక ఒప్పందం చేసుకుంటే దాన్ని జాయింట్ వెంచర్ రీడింగ్ అని పెట్టుకోవచ్చు. దీనికి కొంత ఖర్చు అవుతాయి. మీ స్టడీ చైర్సో, మీ పుస్తకాలు, మీ బుక్సో, కోచింగ్సో, ఇట్లా వీటికి అయ్యేటువంటి ఖర్చులు, మీకు వచ్చినటువంటి ఉద్యోగం, అందులో వచ్చేటువంటి లాభాలు, ఇవన్నీ కూడా కలిపితే సింపుల్గా జాయింట్ వెంచర్ అని అంటారు. సో ఇప్పుడు ఎవరెవరి మధ్యన జాయింట్ వెంచర్ అని చెప్పినాం? భారత్కి సంబంధించినటువంటి డిఆర్డిఓరా, సో డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, అలాగే రష్యాకి సంబంధించినటువంటి ఎన్పిఓ మధ్యన ఇది జాయింట్ వెంచర్గా ప్రారంభమైంది అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి. సో ఇలా ఈ అంశం దేనికోసం ఈ జాయింట్ వెంచర్ ప్రారంభమైంది అని అంటే బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్షిపణుల తయారీ కోసం ఈ జాయింట్ వెంచర్ అనేది స్టార్ట్ అయింది అని చెప్పేసి మనం గుర్తించాల్సి ఉంటుందిరా. మరి మొట్టమొదటిసారి బ్రహ్మోస్కి సంబంధించినటువంటి సూపర్ సోనిక్ మిస్సైల్ని ఎప్పుడు ప్రయోగించడం జరిగింది, ఎప్పుడు పరీక్షించారు అనేటువంటి అంశం ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అలా అడిగితే మనం 2001 సంవత్సరానికి వెళ్ళాల్సి ఉంటుందిరా. సో ఈ బ్రహ్మోస్కి సంబంధించినటువంటి క్షిపణి ప్రయోగం మొట్టమొదటిసారి ఎప్పుడు జరిగినది అని అంటే 2001 జూన్ 12న జరిగింది అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోండి. సో దీనిని మొదటిసారి ప్రయోగించడం జరిగింది అని అంటున్నాం. ఈ ప్రయోగం జరిగినటువంటి అంశం, దీన్ని పరీక్షించినటువంటి అంశం, పరీక్షించడం లైక్ ప్రయోగం అని అంటున్నాను నేను. సో అలా పరీక్షించినటువంటి అంశం గురించి వస్తే 2001 గురించి గుర్తుంచుకోవాలి. వెరీ గుడ్ సంపత్. సో ఇలా ఈ బ్రహ్మోస్కి సంబంధించినటువంటి అంశం అనేది మనకు ముఖ్యమైనటువంటి అంశంరా. భారత్లో జాయింట్ వెంచర్గా తయారు చేయబడినటువంటి ఈ బ్రహ్మోస్నే ఇప్పుడు ఫిలిప్పీన్స్కి ఎగుమతి చేయడం జరుగుతూ ఉంది. బ్రహ్మోస్కి సంబంధించినటువంటి క్షిపణిలో గ్రౌండ్ సిస్టమ్ని ఫిలిప్పీన్స్కి ఎగుమతి చేస్తూ ఉన్నారు. అలా ఫిలిప్పీన్స్కి సంబంధించినటువంటి దేశానికి ఇది ముఖ్యంగా ఉపయోగపడబోతుంది అనేటువంటి అంశాన్ని మనం గుర్తించాల్సి ఉంటుంది. ఇక బ్రహ్మోస్కి సంబంధించినటువంటి రాడార్స్ కూడా ఉన్నాయిరా. ఇవి భారతదేశానికి సంబంధించినటువంటి నౌకాదళాలలో కూడా చాలా క్లియర్గా సేవలను అందించడం జరుగుతూ ఉంది. సో ఈ బ్రహ్మోస్కి సంబంధించినటువంటి సూపర్ సోనిక్ క్షిపణులు ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి లక్ష్యాలను ఛేదించగలుగుతాయి అని అంటే సో ఇవి 300 కిలోమీటర్ల దూరం అనేవి ప్రయాణించగలుగుతాయిరా. ఎన్ని వందల కిలోమీటర్లు అని అంటున్నాం? 300 కిలోమీటర్ల దూర లక్ష్యాలను ఛేదించగలిగేటువంటి సామర్థ్యం వీటికి ఉన్నది, ప్రయాణించగలుగుతాయి అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి. సో ఇలా బ్రహ్మోస్కి సంబంధించినటువంటి క్షిపణి పరిధి ఎంత మేర ఉంటుంది ఫైనల్ టార్గెట్ అంటే సో దీనికి సంబంధించి 450 నుంచి 600 కిలోమీటర్ల లక్ష్యాలను కూడా ఇవి ఛేదించగలుగుతాయిరా. సో అలా ఈ సూపర్ సోనిక్కి సంబంధించినటువంటి అంశాలు అనేవి ఫిలిప్పీన్స్కి ఎగుమతి అవుతున్నాయి కాబట్టి ఇవి మనకి ఇంపార్టెంట్గా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది, రైట్. సో ఇది సైన్స్ అండ్ టెక్నాలజీలో ఎక్స్పోర్ట్స్కి సంబంధించి వాణిజ్యం పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ ఇంపార్టెంట్. సైన్స్ అండ్ టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా అంటే ఇది భారత్ రష్యా కలిసి డెవలప్ చేసుకున్నటువంటి సూపర్ సోనిక్కి సంబంధించింది. సో ఇది ఇప్పుడు ఫిలిప్పీన్స్కి ఎగుమతి చేస్తూ ఉన్నాం కాబట్టి వాణిజ్యంగా డబ్బులు వస్తాయి కదా. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్ దీని తర్వాత ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ గురించి మాట్లాడదాం రా. IVF ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్, రైట్. IVF గురించి మాట్లాడదాం. దీనినే ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ అని అంటున్నాం. ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్కి సంబంధించి వెరీ ఇంపార్టెంట్. సో దీన్ని ఫెర్టిలైజేషన్ అని అంటున్నాం. ఇటీవల ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ ద్వారా ఏ జంతువుకి గర్భధారణ చేయడం జరిగింది అని క్వశ్చన్ అడుగుతారు. సో ఏ జంతువుకి, ఏ అంతరించిపోతున్నటువంటి జంతువుకి ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ IVF ద్వారా గర్భధారణ చేయడం జరిగింది, ఇది ఎక్కడ జరిగింది అనేటువంటి అంశాలను క్వశ్చన్స్గా అడుగుతారు. సైన్స్లో ఇది ఒక అచీవ్మెంట్ రా. సైన్స్లో ఇది ఒక అచీవ్మెంట్. సో దీని మీద క్వశ్చన్ రావడానికి 100% అవకాశం ఉంది. వెరీ గుడ్. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనల్ని క్వశ్చన్ అడిగినప్పుడు మనం చెప్పాల్సింది ఏంటి అని అంటే తెల్ల ఖడ్గమృగం రా. మనకి ఒంటి కొమ్ము ఖడ్గమృగాలు ఉంటాయి. ఎక్కడ? ఆ అస్సాం ప్రాంతంలో
ఒంటి కొమ్ము ఖడ్గమృగాలు మన దేశంలో కూడా అంతరించిపోతూ ఉన్నాయి. వీటిని వేటాడడం వలన ఈ ఖడ్గమృగాలు అంతరించిపోతూ ఉన్నాయి. అంతరించిపోతున్నటువంటి ఖడ్గమృగాలను తిరిగి మళ్ళీ వాటికి పునర్జన్మని ఇచ్చేటువంటి కాన్సెప్ట్లో ఐవీఎఫ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇటీవల ఇది ఎక్కడ జరిగింది, దేనిపై జరిగింది అని చెప్పేసి మనల్ని క్వశ్చన్ అడుగుతారా. శాస్త్రవేత్తలకి సంబంధించి ఇవి ఉత్తర తెల్ల ఖడ్గమృగాలకి సంబంధించినటువంటి జాతులలో ఈ ప్రయోగం సక్సెస్ అయింది అని చెప్పాలి. ఎక్కడ అని అంటున్నాం, తెల్ల ఖడ్గమృగాలు, రైట్. తెల్ల ఖడ్గమృగాలు. సో సార్ ఇవి ఇప్పుడు ఎక్కడున్నవి అని అడుగుతారు, అవును కదా. సో ఈ ఖడ్గమృగాలకి ఇటీవల శాస్త్రవేత్తలు ఏం చేసినారు అని అంటున్నాం, అంతరించిపోతున్నటువంటి వీటికి సంబంధించి శాస్త్రవేత్తలు సక్సెస్ఫుల్గా గర్భధారణను చేయడం జరిగింది. సో ఇలా గర్భధారణకి సంబంధించి ఈ అంశాలు అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక ఐవీఎఫ్ ద్వారా బేసిక్గా మనుషులు అంటే మానవులు పిల్లలకి జన్మనివ్వడం జరుగుతూ ఉంది. ఇప్పుడు జంతువులకి సంబంధించి చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి ఈ సిస్టమ్ని డెవలప్ చేసి అంతరించిపోతున్నటువంటి జంతువులను కాపాడుకునేందుకు ఇటీవల తెల్ల ఖడ్గమృగాలకి ఐవీఎఫ్ చేశారు అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్, రైట్. ఇక నెక్స్ట్ దీనికి సంబంధించి ఈ ఖడ్గమృగాలు అనేవి ఎక్కడ ఉన్నవి అని చెప్పేసి మనం ఒక క్వశ్చన్ అడిగినాంరా. సో దీనికి సంబంధించి ఉత్తర దక్షిణ ఆఫ్రికాలో ఇవి మనకు కనబడతాయిరా. తెల్ల ఖడ్గమృగాలు అనేవి ఎక్కడ కనబడతాయి మనకు అని అంటే ఇందులో ఉపజాతులు ఉన్నాయి. సో ఇవి ఎక్కడ అని అంటున్నాం, ఉత్తర అంటే నార్త్ మరియు దక్షిణ, ఉత్తర మరియు దక్షిణ ఆఫ్రికాలో ఇవి ఉంటాయి. ఈ ఆఫ్రికా వాళ్ళు ఏం చేస్తున్నారట్రా అని అంటే వీటిని వేటాడుతున్నారు. వేటాడడం వల్ల ఇవి ఏమవుతున్నాయి, అంతరించిపోతా ఉన్నాయి. ఇలా అంతరించిపోతున్నటువంటి వాటిని కాపాడుకోవడం కోసం ఇప్పుడు శాస్త్రవేత్తలు ఆ ఐవీఎఫ్ సిస్టంలో వీటికి సంబంధించి గర్భధారణ చేసేందుకోసం ప్రయత్నాలు చేసిరు. ఇవి సక్సెస్ అయినాయి అనేటువంటి అంశాన్ని మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుందిరా. సో ఇక నెక్స్ట్ ఈ ఐవీఎఫ్ అనేది బేసిక్గా ఎందుకోసం వాడతారు అని అంటే తల్లికో తండ్రికో వెంధత్వం ఏదో ఒక లోపం ఉన్నప్పుడు దాన్ని సరి చేయడం కోసం ఐవీఎఫ్ అనేటువంటి సిస్టమ్ని తీసుకొచ్చిర్రా. సో ఇలా ఈ ఐవీఎఫ్ అనేటువంటి సిస్టమ్ ఇప్పుడు అంతరించిపోతున్నటువంటి జాతులను కాపాడేందుకు కూడా చాలా కీలకంగా మారుతుంది అనేటువంటి అంశాన్ని మనం గుర్తించాల్సి ఉంటుంది. ఇక ఏం చేస్తారు సార్ ఈ ఐవీఎఫ్కి సంబంధించినటువంటి సిస్టంలో అని అంటే ఒక పిండాన్ని తీసుకొని దానికి సంబంధించి ఒక అండాన్ని క్రియేట్ చేసి దాన్ని కణాలతోటి మెర్జ్ చేయడం వలన ఇక్కడ ఇవి డెవలప్ అవుతుంది. సో ఇలా ఈ ఐవీఎఫ్కి సంబంధించినటువంటి కాన్సెప్ట్ని సింపుల్గా గుర్తుంచుకోండి, రైట్. ఇక నెక్స్ట్ ఈ ఐవీఎఫ్కి సంబంధించి మన భారతదేశానికి ఐవీఎఫ్ కాదు ఖడ్గమృగాలకి సంబంధించి మాట్లాడితే మన భారతదేశంలో ఖడ్గమృగాలు ఉన్నాయిరా. ఒంటి కొమ్ము ఖడ్గమృగాలు ఎక్కడ అన్నాం, అస్సాం అని అన్నాం. సో ఈ బ్రహ్మపుత్ర ఈ నదులు ప్రవహించేటువంటి ప్రాంతం ఏది ఉంటుంది అంటే కాజీరంగా నేషనల్ పార్క్ ఉంటుందిరా. సో ఈ కాజీరంగా నేషనల్ పార్క్కి అప్పుడప్పుడు వరదలు వస్తూ ఉన్నాయి. లాస్ట్ టైం చాలా యానిమల్స్ చనిపోవడం జరిగింది. సో కాజీరంగా నేషనల్ పార్క్లో ఉన్నటువంటివి. సో ఈ ఒంటి కొమ్ము ఖడ్గమృగాలు కూడా భారతదేశంలో అంతరించిపోతున్నాయి. ఇవి రెడ్ లిస్ట్లో ఉన్నాయి. సో ఇలాంటి వాటిని ఇప్పుడు తిరిగి తీసుకురావడానికి ఇది ఒక ఆశగా చూడవచ్చు, అవకాశంగా చూడవచ్చు. అలా ఐవీఎఫ్ అనేది ఇప్పుడు ప్రపంచంలో ఇటీవల ఖడ్గమృగాలకి సంబంధించి ఎక్కడ వచ్చింది అని అంటే తెల్ల ఖడ్గమృగాలకి ఆఫ్రికాలో వచ్చింది అనేటువంటి అంశాన్ని మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది, చాలా చాలా ఇంపార్టెంట్. అయితే ఈ తెల్ల ఖడ్గమృగాలకి సంబంధించినటువంటి శాస్త్రీయ నామాన్ని అడగొచ్చు మిమ్మల్ని, రైట్. ఒక్కసారి మీకు ఏమైనా తెలిస్తే ఆన్సర్ని పోస్ట్ చేయండి. ఇటీవల తెల్ల ఖడ్గమృగాలని ఐవీఎఫ్ సిస్టమ్ ద్వారా వాటిని తిరిగి మరింత పెంచేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు, తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. దాని శాస్త్రీయ నామాన్ని గుర్తించండి అని అంటారు. ఇంకో దీనికి సంబంధించి దీని శాస్త్రీయ నామం లేదా సైంటిఫిక్ నేమ్ ఏమిటి అని అంటే సెరాటోథెరియం సీమం అని అంటున్నాం రా. ఇగో శాస్త్రీయ నామం సెరాటోథెరియం సీమం అని అంటున్నాం. సీమం ఇగో దీనికి సంబంధించినటువంటి శాస్త్రీయ నామం. ఇటీవల తెల్ల ఖడ్గమృగానికి
ఐవీఎఫ్ చేయడం జరిగింది. దాని శాస్త్రీయ నామం ఏమిటి, సైంటిఫిక్ నేమ్ ఏమిటి అని అడుగుతారు. ఇగో శాస్త్రీయ నామం అడిగితే ఈ పేరుని గుర్తుంచుకోండి. శాస్త్రీయ నామంగా నేను చెప్తున్నటువంటిది ఏమిటి అని అంటే సెరాటోథెరియం సీమం అని అంటున్నాం, రైట్. సో ఇలా ఇగో ఈ అంశాన్ని గుర్తుంచుకోండి. ఇగో రాయలసీమలో సీమ గుర్తున్నా కూడా నువ్వు దీన్ని గుర్తించడానికి అవకాశం ఉంటుంది. సరే నాకు రాయలసీమలో సీమ గుర్తుండదు, సిమ్రాన్ గుర్తుంటుంది అని అంటే కూడా దాన్ని కూడా ఇక్కడ కోడ్గా పెట్టుకో. సో ఇలా ఈ అంశం అనేది మీకు ముఖ్యమైనటువంటి అంశంగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో శాస్త్రీయ నామానికి సంబంధించినటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో మిమ్మల్ని క్వశ్చన్ అడిగితే ఇగో ఈ అంశం అనేది మీకు ముఖ్యమైనటువంటి అంశంగా ఉపయోగపడుతుందిరా. ఇక నెక్స్ట్ దీని తర్వాత మనం మరొక టాపిక్ గురించి మాట్లాడదాం. ఇది నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ రా. ఆ టాపిక్ ఏంటి అని అంటే సదా తాన్సిక్. సో ఇప్పుడు సదా హీరోయిన్ తెలుసు కదా మీకు, ఇగో సదా తాన్సిక్ గురించి మాట్లాడదాం. అయితే ఇక్కడ సదా తాన్సిక్ అనేటువంటిది ఏమిటి అని అంటే ఎక్సర్సైజ్ రా. ఇది ఒక వ్యాయామం పేరు. ఇగో ఇది మొదటిసారి ఏ దేశాల మధ్యన జరిగింది, సదా తాన్సిక్ అని అడుగుతారు. సదాని గుర్తుంచుకోండి. సదా తాన్సిక్ అనేది నువ్వు మర్చిపోవడానికి అవకాశం లేదు. సదా ఏ సినిమాలో ఉంటుంది సార్ అని అంటే జేమ్స్ సినిమాలో ఉంటుంది, అప్పుడప్పుడు డీ షోలో కూడా వస్తుంది, రైట్. సదాకి లెదర్ అంటే ఇష్టం ఉండదు. సో లెదర్ ఏ వస్తువును వాడదు, ఓకే. ఆమె జంతు ప్రేమికురాలు. ఇవన్నీ నిజం నేను చెప్పిన, నీకు కావాలంటే గూగుల్ చేసి వెతుక్కో. సో ఇప్పుడు సదా తాన్సిక్కి సంబంధించినటువంటి వ్యాయామం ఇటీవల ఎక్కడ జరిగింది, ఏ ఏ దేశాల మధ్యన జరిగింది అని చెప్పేసి అడుగుతారా. సో ఇది మొట్టమొదటిసారి భారత్ సౌదీ అరేబియా మధ్యన జరిగింది అనేటువంటి అంశంగా గుర్తుంచుకోండి. ఏ ఏ దేశాల మధ్యన జరిగింది అని అంటున్నాం, మనకు అంటే భారత్ అండ్ సౌదీ అరేబియా మధ్యన ఇటీవల జరిగినటువంటి ఎక్సర్సైజ్ వ్యాయామం పేరేమిటి అని అడుగుతారు. సో ఈ వ్యాయామం పేరేమిటి అని అంటే సదా తాన్సిక్ అని అంటున్నాం. సో ఇలా ఈ అంశాన్ని గుర్తుంచుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్, రైట్. సో ఇలా ఈ సదా తాన్సిక్ అనేటువంటి వ్యాయామం ఎక్కడ జరిగింది సార్ అని అంటే రాజస్థాన్లోని బికనీర్లో ఉన్నటువంటి మహాజన్లో జరిగిందిరా. సో ఎక్కడ జరిగింది అని అంటున్నాం, రాజస్థాన్ బికనీర్. సో బికనీర్ అనేటువంటి ట్రైన్ ఉంటుందిరా. ఒకసారి ఈ ట్రైన్లో పోయినామనుకో రెండోసారి పోబుద్ది కాదు. బికనీర్ అనేటువంటి బికనీర్ ఎక్స్ప్రెస్ కాదురా, ప్రాంతం బికనీర్ జిల్లా. ఇది పాకిస్తాన్కి బార్డర్గా ఉంటుంది. చాలామంది స్వీట్ షాపులు ఉంటారు కదా రాజస్థాన్ వాళ్ళు, ఇక్కడ నుంచి ఎక్కువ మంది వస్తూ ఉంటారు. సో ఇలా ఈ బికనీర్కి సంబంధించి ఏ ప్రాంతం అని అంటున్నాం, మహాజన్లో జరిగింది అని గుర్తుంచుకోండిరా. ఎక్కడ జరిగింది అని అంటున్నాం, మహాజన్లో జరిగింది, మహాజన్, రైట్. సో ఇలా ఇటీవల రాజస్థాన్ బికనీర్ మహాజన్లో జరిగిన వ్యాయామం ఏమిటి అని అంటే సదా తాన్సిక్ అనేటువంటి వ్యాయామం పేరు గుర్తుంచుకోండి. ఇది ఎవరెవరి మధ్యన జరిగింది అని అంటే సో ఇది భారత్ సౌదీ మధ్యన జరిగింది అనేటువంటి అంశం మనం గుర్తించాల్సి ఉంటుంది. సో ఇలా ఇగో ఈ అంశాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఇక ఈ వ్యాయామాల ముఖ్య ఉద్దేశం ఏంటంటే నాలెడ్జ్ షేరింగ్ రా. సో మీ దగ్గర ఉన్నటువంటి నాలెడ్జ్ని నాకు ఇవ్వడం, నా దగ్గర ఉన్నటువంటి నాలెడ్జ్ని మీకు ఇవ్వడం. సో ఇది కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి ఎక్సర్సైజ్ అనుకుంటాయి. సో ఇప్పుడు వీరు చేస్తున్నటువంటి ఎక్సర్సైజ్లో ఏంటి అని అంటే ఏదైతే ఆర్మీస్కి రిలేటెడ్గా, నేవీస్కి రిలేటెడ్గా, ఎయిర్ ఫోర్స్కి రిలేటెడ్గా ఎక్సర్సైజెస్ జరుగుతుంది. దీంట్లో నాలెడ్జ్ షేరింగ్ అనేది ప్రధానమైనటువంటి అంశం. ఇలా నాలెడ్జ్ షేర్ చేసుకోవాలని చెప్తున్నది ఎవరు అని అంటే ఐక్యరాజ్య సమితి చెప్తా ఉంది. ఐక్యరాజ్య సమితికి సంబంధించి ఒక చార్టర్ ఉందిరా. చార్టర్ చట్టం ఎంత అని అంటే చార్టర్లో ఉన్నటువంటి 7వ అధ్యాయం. ఇగో ఇది దేనిని గురించి చెప్తుంది అని అడుగుతారు. ఐక్యరాజ్య సమితిలో చార్టర్లో ఉన్నటువంటి 7th చాప్టర్ యూనిట్ దేనిని గురించి, యూనిట్ అంటారా చాప్టర్ అంటారా అధ్యాయం అంటే. సో ఇది దేనిని గురించి చెప్తా ఉంది అని అంటే సో ఎక్సర్సైజెస్ గురించి చెప్తా ఉంది. ఇది ఇరు దేశాల మధ్యన జరగాల్సినటువంటి ఎక్సర్సైజెస్, వాటికి సంబంధించినటువంటి నాలెడ్జ్ షేరింగ్ గురించి చెప్తా ఉంది అనేటువంటి అంశాలను గుర్తుంచుకోవాలి. ఇక భారతదేశం నుంచి బ్రిగేడ్ ఆఫ్ ది గార్డ్స్ పాల్గొనడం జరిగింది. ఆర్మీ దళానికి సంబంధించినటువంటి వారు. సౌదీకి సంబంధించి రాయల్ సౌదీ ల్యాండ్ ఫోర్సెస్ పాల్గొనడం జరిగిందిరా. ఓకే, సో ఇలా ఈ ఇద్దరు పాల్గొని దీనిని సక్సెస్ చేశారు అనేటువంటి అంశాన్ని మీరు గుర్తుంచుకోవాలి. ఇటీవల ఇది ఏ దేశాల మధ్యన జరిగింది అనేటువంటి కోణంలో ప్రశ్న అడుగుతారు. భారత్ సౌదీ అరేబియా గుర్తుంచుకోండి. నేను ప్రీవియస్ క్లాసులలో కూడా చెప్పిన
జరుగుతున్నటువంటి ఎక్సర్సైజ్, జనవరిలో జరుగుతున్నటువంటి ఎక్సర్సైజెస్ గురించి మనం ప్రీవియస్ క్లాసెస్ గురించి మాట్లాడినటువంటి ఎక్సర్సైజ్ ఒకసారి రీకాల్ చేసే ప్రయత్నం చేస్తే నాకు గుర్తున్నాయి, మీకు గుర్తున్నాయి కూడా రీకాల్ చేయండి. సో ఇప్పుడు సదర్ తాన్సిక్ జరుగుతూ ఉంది. ఇది భారత్ సౌదీ మధ్యన, ఈజిప్ట్ భారత్ మధ్యన సైక్లోన్ అనేటువంటి ఎక్సర్సైజ్ జరుగుతూ ఉందిరా. సో ఇది ఈజిప్ట్లో జరుగుతూ ఉంది. ఇక డెజర్ట్ సైక్లోన్ అనేటువంటిది భారత్ యుఏఈ మధ్యన జరిగింది. అలాగే కంజర్ అనేటువంటి ఎక్సర్సైజ్ అనేది భారత్ కిర్గిస్తాన్ మధ్యన జరిగింది. సో ఇలా ఈ ఎక్సర్సైజెస్ని గుర్తుంచుకోండి. ఇవి జనవరిలో 2024 జరిగినటువంటి ఎక్సర్సైజ్. ఇది మొట్టమొదటిసారి నిర్వహిస్తున్నటువంటి ఎక్సర్సైజ్గా గుర్తించాలి. వెరీ గుడ్ రా, చాలామంది మంచిగా ఆన్సర్స్ చేస్తున్నారు. స్వాతి రెడ్డి కానీ, సంపత్ గౌడ్ కానీ, నీలజ కానీ, అలాగే ఇంకా ఎవర్రా నేను చూస్తున్నా. సో ప్రామ్, రౌడీ రమ్య, వెరీ గుడ్. ఇగో ఇట్లా ఆన్సర్స్ చేయాలి, మీరు పార్టిసిపేట్ చేస్తూనే ఉండాలి. నేను చూసే టైంలో చూస్తా, మీకు ఏదైనా తోస్తే పెట్టండి. అంటే తోయడం మీన్స్ మీ మెదడులో ఏదైనా ఆలోచన వస్తే అది అక్కడ ఆన్సర్ చేయండి. మళ్ళీ అక్క బాగున్నావా, అన్నం తిన్నావా ఇవి వద్దు, కాంటెంట్ పరంగా మాట్లాడండి, రైట్? సో ఇలా దీనికి సంబంధించి ఈ ఎక్సర్సైజ్ అనేది మనకి ఇంపార్టెంట్ రా. ఇక నెక్స్ట్ రాటిల్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడదాం. రాటిల్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ అనేది ఇటీవల ఎక్కడ రావడం జరిగింది, దీనికి సంబంధించిన ప్రాజెక్టు ఆనకట్ట పనులు ఎక్కడ జరుగుతూ ఉన్నవి అని చెప్పేసి మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతారు. ఓకే, రాటిల్ హైడ్రో ప్రాజెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. రాటిల్ హైడ్రో మౌలిక సదుపాయాలకి సంబంధించి మనకి నేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో వెరీ వెరీ ఇంపార్టెంట్. హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ అని అంటున్నాం, ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్, రైట్? సో మరి ఈ ప్రాజెక్ట్కి సంబంధించినటువంటి అంశం మనల్ని ఎగ్జామినేషన్లో అడుగుతారా. సో ఇది ఏ రాష్ట్రంలో ఈ ప్రాజెక్టు నిర్మాణం జరుగుతూ ఉంది, లేదా ఏ యూనియన్ టెరిటరీలో, ఏ కేంద్రపాలిత ప్రాంతంలో ఈ ప్రాజెక్ట్ నిర్మాణం జరుగుతూ ఉంది గుర్తించండి అని అడుగుతారు. అలా అడిగితే మనం చెప్పాల్సినటువంటి కేంద్రపాలిత ప్రాంతం పేరేమిటి అని అంటే జమ్మూ కాశ్మీర్. సో మనకి 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. అందులో రాష్ట్రంగా ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్ మరియు లడక్ అనేటువంటి జమ్మూ మరియు కాశ్మీర్, లడక్ అనేటువంటి కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించడం జరిగిందిరా. సో ఇలా విభజించినటువంటి జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి యూనియన్ టెరిటరీలో రాటిల్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ అనేటువంటి పనులు నడుస్తూ ఉన్నాయి. మరి ఈ ప్రాజెక్ట్కి సంబంధించినటువంటి అంశం మన కరెంట్ అఫైర్ కనబడుతుంది సార్ అని అంటే, సో ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ నిర్మాణానికి సంబంధించి ఈ నీటిని చినాబ్ నదికి మళ్లించడం జరిగిందిరా. ఏ నదికి మళ్లించినారు అని అంటున్నాం, చినాబ్ నదికి మళ్లించారు. సో ఇప్పుడు చినాబ్ అనేది బేసిక్గా మనకి 1960లో జల ఒప్పందం జరిగిందిరా. ఎవరెవరికి మధ్యన ఈ జల ఒప్పందం జరిగింది అని అంటే భారత్ మరియు పాకిస్తాన్ మధ్యన జరిగింది. భారత్ మరియు పాకిస్తాన్ మధ్యన ఈ ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందాన్ని కుదుర్చడంలో కీలక పాత్ర వహించినటువంటి వారు ఎవరు అని అంటే ప్రపంచ బ్యాంక్ అని గుర్తుంచుకోవాలి. వరల్డ్ బ్యాంకు ఈ ఒప్పందం కుదిర్చి మీరు కొట్టుకోవద్దు, బాగుండాలి. ఇగో మీకు చినాబ్ నది అనేది సింధు నదికి ఒక ఉపనదిగా ఉంది. ఇక అలాగే ఈ సింధు నదికి సంబంధించిన మరొక ఉపనది జిలాం నది ఉన్నది. ఇగో ఈ 3 నదులను మీరు తీసుకోండి అని చెప్పేసి పాకిస్తాన్కి అప్పగించడం జరిగింది. ఇక రిమైనింగ్ 3 నదులు ఉన్నాయిరా. సో ఇక 3 నదులు ఏమిటి సార్ అని అంటే, ఒకటి రావి నది ఉన్నది, 2 బియాస్ నది ఉన్నది, 3 సట్లేజ్ నది ఉన్నదిరా. సో ఇలా ఈ నదులను, ఈ రివర్స్ని, సో ఇలా ఇగో ఈ నదులను, ఈ రివర్స్ని అదేమంటున్నాం రా, సట్లేజ్, రైట్? సో మీకు బద్రీ సినిమాలో హీరోయిన్ పేరు తెలుసారా, సరియు కూడా ఒక నది పేరే తెలుసా? సో ఇట్లా ఇగో ఈ రావి, బియాస్, సట్లేజ్ నదులను భారత్కి ఇవ్వడం జరిగింది. అయితే భారత్కి సంబంధం లేనటువంటి నది ఒప్పందం ప్రకారం ఏంటి అని అంటే చినాబ్. సో ఈ చినాబ్ నదికి ఇప్పుడు మళ్లించారు. ఏ ప్రాజెక్టు కోసం వీటిని మళ్లించారు అని అంటే
రాటిల్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ కోసం మళ్లించడం జరిగింది అనేటువంటి ఆన్సర్ని మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. అలా ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఈ రాటిల్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ అనేది ముఖ్యమైనటువంటిదిరా. మరి దీనికి సంబంధించి ఒక డ్యామ్ని నిర్మాణం చేస్తూ ఉంది భారత్. సో ఈ ఎలక్ట్రిక్ హైడ్రో పవర్కి సంబంధించినటువంటి ఈ ప్రాజెక్టు, రాటిల్కి సంబంధించినటువంటి ప్రాజెక్టు, ఈ డ్యామ్కి సంబంధించి మొత్తం 133 మీటర్ల గ్రావిటీ డ్యామ్ అనేది నిర్మించడం జరుగుతూ ఉందిరా. సో ఇప్పుడు రాటిల్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్కి సంబంధించి డ్యాము 133 మీటర్ల గ్రావిటీ డ్యామ్ అనేటువంటిది నిర్వహించడం జరుగుతూ ఉంది. గ్రావిటీ అని అంటే భూ ఆధారితంగా వాటర్ అనేది వెళ్ళిపోతూ ఉంటుంది, దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ డ్యామ్ అనేది కట్టడం జరుగుతూ ఉంది. సో మరి దీనిలో ఇప్పుడు నిర్మించబోయేటువంటి ఈ ప్రాజెక్ట్లో ఎన్ని పవర్ స్టేషన్స్ ఉంటాయి సార్ అని అంటే 2 పవర్ స్టేషన్స్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారా. సో ఇలా ఈ అంశాన్ని గుర్తుంచుకోండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుంది. అలా క్వశ్చన్ అడిగితే నీకు గుర్తు రావాల్సింది రాటిల్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్, ఇది ఎక్కడ ఏర్పాటు చేస్తూ ఉన్నారు, ఎక్కడ నిర్మిస్తూ ఉన్నారు అని అంటే జమ్మూ కాశ్మీర్ అని గుర్తుంచుకోండి. సో ఇలా జమ్మూ కాశ్మీర్లో నిర్మిస్తున్నటువంటిది ఇది చాలా చాలా ఇంపార్టెంట్ సార్. మరి ఈ రాటిల్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్కి సంబంధించినటువంటి ఈ డ్యామ్కి సంబంధించినటువంటిది ఎప్పుడు అందుబాటులోకి రానుంది సార్ అని అంటే ఇది 2026లో అందుబాటులోకి వస్తుందిరా. 2026లో ఈ ప్రాజెక్ట్ అనేది మనకు అందుబాటులోకి వస్తుంది. సో ఇలా జమ్మూ కాశ్మీర్కి అవసరమైనటువంటి పవర్ని విద్యుత్ ఉత్పత్తి చేయడంలో, ప్రొడ్యూస్ చేయడంలో ఇది కీలకంగా వ్యవహరిస్తుంది అనేటువంటి అంశాన్ని మీరు గుర్తించాల్సి ఉంటుంది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు ఎప్పుడైనా పులిని చూసిరా? ఫోటోలలో, గూగుల్లో, అక్కడే కాదు నేను అడిగేది, డైరెక్ట్గా చూసిరా? ఒకసారి ఆన్సర్ చేయరా, కాసేపు ఫన్ చేద్దాం, చేయండి. చూసారా లేదా? పోనీ ఇప్పుడు మీకు నల్ల పులిని చూడాలని ఉందా? ఓకే రైట్. సో ఇప్పుడు నల్ల పులిరా, దీన్నే మెలనిస్టిక్కి సంబంధించినటువంటి టైగర్ అంటారు. మెలనిస్టిక్ టైగర్, దీనినే నల్ల పులి అని అంటారు. సో ఇగో మెలనిస్టిక్ టైగర్, ఈ మెలనిస్టిక్ టైగర్ ఎక్కడ కనబడుతుంది అని అంటే సిమిలీపాల్లో కనబడుతుందిరా. మీకు హీరోయిన్ అమలాపాల్ తెలుసు కదా, అలాగే సిమిలీపాల్ అనేటువంటిది ఒకటి ఉన్నది. మెలనిస్టిక్ టైగర్ అనగా ఏమిటి అని అంటే నల్ల పులి. సో ఇప్పుడు ఈ నల్ల పులి అంశం మనకు కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్. నువ్వు ఏది చూసినా కరెంట్ అఫైర్స్లోనే చూడాలి, నీ కోణం అంతా కరెంట్ అఫైర్సే. సో ఇప్పుడు ఈ నల్ల పులికి సంబంధించి, మెలనిస్టిక్ టైగర్కి సంబంధించి ఒక సఫారీని ఏర్పాటు చేయబోతా ఉన్నారా. ఈ సఫారీని ఇటీవల ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు, ఎక్కడ ఏర్పాటు చేశారు అని అడుగుతారు. అలా అడిగితే మీరు చెప్పాల్సినటువంటి ఆన్సర్ ఒడిషా రాష్ట్రంలో ఉన్నటువంటి మెలనిస్టిక్ టైగర్కి సంబంధించి సఫారీ ఏర్పాటు చేయడం జరిగింది అని చెప్పాలి. సో ఎక్కడ అని అంటున్నాం? ఒడిషా రాష్ట్రంలో. ఇగో ఇది మనకు పర్యావరణం పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్ రా. దేన్ని లైట్ తీసుకోవద్దు మీరు. చాలా యాంగ్జైటీగా, చాలా ఎగ్జైటింగ్గా, చాలా ఎంతూసాస్టిక్గా సబ్జెక్ట్ని నేర్చుకోవాలి. ఓకే రైట్, మీరు నర్వస్ కావద్దు. ఓకే, ఇక ఈ ఒడిషాలో ఇటీవల మెలనిస్టిక్ టైగర్ సఫారీ ఏర్పాటు చేశారా లేదా అని అంటారు. సో ఏర్పాటు చేశారు అని చెప్పాలి. ఈ సఫారీ ద్వారా ఏమవుతుంది అని అంటే నువ్వు వెళ్ళి ఈ నల్ల పులులని, బ్లాక్ టైగర్స్ని చాలా దగ్గర నుంచి చూడడానికి అవకాశం ఉంటుంది. ఇక భారత్ అంటేనే బేసిక్ బెంగాల్ టైగర్ రా. సో ఇప్పుడు బెంగాల్ టైగర్లో కొంత విభిన్నత జాతి కలిగినటువంటిదే, వర్ణం కలిగినటువంటిదే ఈ బ్లాక్ టైగర్. ఈ బ్లాక్ టైగర్కి సంబంధించి ఎన్ని ఉన్నాయి సార్ అని అంటే 2018 డాటా ప్రకారం, ఇగో 18లో లాస్ట్ ఎంత 8 కదా, 8 బ్లాక్ టైగర్ పులులు ఉన్నాయి అనేటువంటి అంశాన్ని గుర్తించడం జరిగిందిరా. ఇలా ఈ అంశాన్ని మీరు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోండి. పులుల సంఖ్య మీద మనల్ని క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంటుంది. అలా క్వశ్చన్స్ అడిగినప్పుడు మీరు వీటికి సంబంధించి ఆన్సర్ చేయాల్సి ఉంటుందిరా. సో మరి ఇటీవల ఇలా బ్లాక్ టైగర్ సఫారీని ఏర్పాటు చేయడం ప్రపంచంలో ఎన్నవసారి అని అడుగుతారు. ఇగో ప్రపంచంలో మొట్టమొదటిసారి బ్లాక్ టైగర్, ప్రపంచంలో మొట్టమొదటిసారి, తొలిసారి, ఇగో బ్లాక్ టైగర్, ఇగో ఇదే క్వశ్చన్ మనకి, అందుకోసమే చాలా నీట్గా రాస్తున్నాం.
బ్లాక్ టైగర్ సఫారీ అనేది ఇటీవల ఎక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అని అంటే ఈ సఫారీని ఒడిశాలో ఏర్పాటు చేశారు. ఒడిశాలో ఏ టైగర్ రిజర్వ్ సార్ అని అంటే సిమిలీపాల్, ఇక గుర్తుంచుకోండి అమలాపాల్, అమలాపాల్. సో ఇప్పుడు ఈ సిమిలీపాల్ టైగర్ రిజర్వ్లో ఈ సఫారీ అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది అని గుర్తుంచుకోండి. సిమిలీపాల్లో ఇటీవల చీమల చట్నీ అని వెరీ ఫేమస్ రా, పోతే తినిరా అండి, నాకు కూడా కొంత తీసుకురండి. సో ఈ సిమిలీపాల్కి సంబంధించినటువంటి చీమల చట్నీకి ఇటీవల జనవరిలో జిఐ ట్యాగ్ గుర్తింపు రావడం జరిగింది. ఈ చీమల్ని కలెక్ట్ చేసి వాటిని తీసుకొచ్చి గ్రైండర్లో వేయలే, అక్కడ రోట్లో వేసి మిక్సీ వేసి మొత్తం చట్నీ లాగా తయారు చేసి ఇస్తారు. సార్ చీమల మేమెందుకు తింటామని మీరు అట్లా అనుకోదు. సో దీంట్లో ప్రోటీన్స్, న్యూట్రిషన్స్ ఇవన్నీ చాలా ఉంటాయట. సో అలా ఈ సిమిలీపాల్ చీమల చట్నీకి సంబంధించి అప్లై చేసుకున్నారు అక్కడ ఉన్నటువంటి సొసైటీ వాళ్ళు. ఒక 500 మంది సిమిలీపాల్లో చీమల చట్నీ మీద ఆధారపడి జీవిస్తూ ఉన్నారు. సో ఇలా ఈ చీమల చట్నీ అనేటువంటి అంశం ఎందుకు చెప్తున్నానంటే సిమిలీపాల్ అనేటువంటి టైగర్ రిజర్వ్ వచ్చింది. ఈ టైగర్ రిజర్వ్ వెరీ ఫేమస్ ఫర్ బ్లాక్ టైగర్స్, నల్ల పులులు. అలాగే ఇక్కడ ఇటీవల జనవరి కరెంట్ అఫైర్స్లో నేను చెప్తున్నటువంటి అంశం చీమల చట్నీకి జిఐ ట్యాగ్ అనేది వచ్చింది, జియోగ్రఫికల్ ఐడెంటిఫికేషన్. సో ఇలా ఈ అంశాన్ని మీరు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోండి. మళ్ళీ అక్కడెక్కడో చీమల చట్నీ చేస్తున్నారు, ఇక్కడ చేస్తాను ప్రయత్నం ఏం చేయకండి, తినలేరు, రైట్? సో మరి ఆ చీమలు వేరు, ఈ చీమలు వేరు. సో ఇది ఈ టైగర్ రిజర్వ్కి సంబంధించినటువంటి అప్డేట్ రా, దీన్ని మీరు గుర్తుంచుకోండి. సిమిలీపాల్ అనేటువంటి పేరు ఎందుకు వచ్చింది సిమిలీపాల్ టైగర్ రిజర్వ్కి అని అంటే సిల్క్ కాటన్ చెట్లు ఎక్కువగా ఉంటాయట ఇక్కడ. సో ఏ చెట్లు ఎక్కువగా ఉంటాయి, సిమిలీపాల్కి పేరు ఎందుకు వచ్చింది అని అంటే సిల్క్ కాటన్ చెట్లు ఎక్కువగా ఉంటాయి కాబట్టి దీనికి సిమిలీపాల్ అనేటువంటి పేరుని పెట్టడం జరిగింది. ఎందుకో నాకు ఇది చదువుతుంటేనే ఎగ్జైట్గా ఫీల్ అయ్యి ఒకసారి వెళ్తే బాగుండు సిమిలీపాల్ అని అనిపించింది, వెళ్తా ఏదైనా సందర్భం చూసుకొని. సో ఇలా ఈ సిమిలీపాల్కి సంబంధించినటువంటి అంశాన్ని మీరు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. దీనికి సంబంధించి ఒడిశాలో ఏ జిల్లాలో ఉంటుంది సార్ అని అంటే ఇది మయూరిభంజ్ జిల్లాలో ఉంటుంది రా. ఏ జిల్లా అని అంటున్నాం, మయూరిభంజ్ జిల్లాలో ఉంటుంది. ఈ ఒడిశా మయూరిభంజ్ జిల్లాలో ఉన్నటువంటి టైగర్ రిజర్వ్ ఏంటి అని అంటారు. అలా మిమ్మల్ని క్వశ్చన్ అడిగితే మీరు చెప్పాల్సింది సిమిలీపాల్. ఇది జార్ఖండ్ అలాగే పశ్చిమ బెంగాల్కి సంబంధించిన జార్ఖండ్, దీంతో పాటు పశ్చిమ బెంగాల్కి సంబంధించినటువంటి పశ్చిమ బెంగాల్ సరిహద్దులుగా కూడా ఉంటుంది. ఇలా మెజెస్టిక్ టైగర్ సఫారీ ప్రపంచంలో మొట్టమొదటిసారి ఇటీవల ఎక్కడ ఏర్పాటు చేస్తూ ప్రకటన చేశారు అని అంటే మయూరిభంజ్ జిల్లాలో ఉన్నటువంటి సిమిలీపాల్ పార్క్లో. ఇక్కడ టైగర్ రిజర్వ్స్కి సంబంధించి బ్లాక్ టైగర్స్కి వెరీ ఫేమస్. సో ఇక్కడ మొట్టమొదటిసారి ప్రపంచంలో టైగర్ రిజర్వ్ సఫారీని ఏర్పాటు చేయడం జరిగింది అని చెప్పేసి ఆన్సర్ చేయండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇక నెక్స్ట్ దీని తర్వాత ప్రపంచ కప్లో ఇటీవల రజతం సాధించింది ఎవరు షూటింగ్కి సంబంధించి అని మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతారా. ఒక పేరుని గుర్తుంచుకోండి, సోనం. సో సోనంకి ఇటీవల జరుగుతున్నటువంటి ప్రపంచ కప్ షూటింగ్లో షూటింగ్కి సంబంధించి ప్రపంచ కప్ జరుగుతూ ఉందిరా. ఇందులో ఎవరికి రజతం రావడం జరిగింది భారత్ నుంచి అని అంటే రజతం సాధించినటువంటి తన పేరు సోనం. సో సోనం రజతం సాధించింది, మీరు ఉద్యోగాలు సాధించాలి. సో ఇలా సోనంకి ప్రపంచ కప్ షూటింగ్కి సంబంధించి రజత పథకం వచ్చింది అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోండి. సో మొదటిసారి షూటింగ్లో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి సోనంకి రజతం రావడం నిజానికి కూడా చాలా గొప్ప అంశం. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్కి సంబంధించి ఈ విభాగంలో 252.1 మీటర్ల స్థానంతో ద్వితీయ స్థానంలో నిలిచి రజతం సాధించింది సోనం. సో ఇలా ఈ అంశాన్ని గుర్తుంచుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. సార్ మరి ఇటీవల సోనంకి రజతం వచ్చింది, మరి ఈ ప్రపంచ షూటింగ్లో స్వర్ణం వచ్చిన వారు ఎవరు సార్ అని అంటే జర్మనీకి సంబంధించిన ఆవిడకు వచ్చిందిరా. ఆమె పేరేమిటి అని అంటే అనా జాన్సన్. సో జర్మనీ అనా జాన్సన్కి
స్వర్ణం రావడం జరిగింది. ఇలా అనా జాన్సన్ అనేటువంటి వారికి స్వర్ణం వచ్చింది షూటింగ్లో. ఏ దేశం వీరిది అని అంటే మీరు చెప్పాల్సినటువంటి ఆన్సర్ జర్మనీ అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో మన సోనం గారికి ఇక్కడ రజతం రావడం జరిగింది కాబట్టి ఇక్కడ స్వర్ణం వచ్చినటువంటి అంశాన్ని కూడా మనం అప్డేట్ చేసుకోవడం జరుగుతుంది. ప్రపంచ షూటింగ్కి సంబంధించి ఇంపార్టెంట్ అంశాలుగా మీరు వీటిని గుర్తించాల్సి ఉంటుందిరా. ఇక నెక్స్ట్ పోలాండ్కి సంబంధించినటువంటి స్టాంకీ విజ్కి, ఎవరికి అని అంటున్నాం? స్టాంకీ విజ్. ఇగో పోలాండ్ దేశానికి సంబంధించి సో ఇగో రజతం, స్వర్ణం, నెక్స్ట్ ఏమిటిరా? కాంస్యం రావడం జరిగింది. సో ఇలా ఈమె పేరుని కూడా గుర్తుంచుకోండి. స్టాంకీ విజ్ పేరు, ఈమెకి ఏమొచ్చింది అని అంటున్నాం? కాంస్యం వచ్చింది. సో ఇలా ప్రపంచ షూటింగ్కి సంబంధించి ఇటీవల ఈ క్రింది అంశాలను పరిగణించండి అని అంటే అనే జాన్సన్కి స్వర్ణం వచ్చింది జర్మనీ, స్టాంకీ విజ్కి పోలాండ్ కాంస్యం వచ్చింది, రజతం 2వ స్థానంలో సోనంకి రావడం జరిగింది. భారతదేశానికి సంబంధించి అని చెప్పేసి ఈ అంశాన్ని మీరు గుర్తించాల్సి ఉంటుంది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. వెరీ వెరీ ఇంపార్టెంట్ రా. ఇక నెక్స్ట్ 2018 ఎస్ఐలో ఒక క్వశ్చన్ వచ్చిందిరా. క్వశ్చన్ ఏమిటి అని అంటే ప్రపంచంలో జరిగేటువంటి టెన్నిసెస్ గ్రాండ్ స్లమ్స్ ఉంటాయి. సో ఈ టెన్నిస్ గ్రాండ్ స్లమ్ని సరిగా జతపరచండి అని చెప్పేసి ఒక 4 అంశాలను ఇవ్వడం జరిగింది. అమెరికా టెన్నిస్ టోర్నమెంట్, ఫ్రెంచ్ టెన్నిస్ టోర్నమెంట్, వింబుల్డన్ టెన్నిస్ టోర్నమెంట్, ఆస్ట్రేలియా టెన్నిస్ టోర్నమెంట్. వీటిని అంటే సంవత్సరంలో జనవరి నుంచి డిసెంబర్ వరకు 12 నెలలు ఉన్నాయి కదా, ఈ 12 నెలలను బేస్ చేసుకొని అసెండింగ్ ఆర్డర్లో అమర్చండి అని అన్నాడు. ఈ క్వశ్చన్ చూడండి ఎంత కాంప్లికేటెడ్గా ఉందో. ఆస్ట్రేలియా ఓపెన్ ఉంటుంది, ఫ్రెంచ్ ఓపెన్ ఉంటుంది, వింబుల్డన్ ఉంటుంది, అలాగే యూఎస్ ఓపెన్ ఉంటుందిరా టెన్నిస్కి సంబంధించి. ఇవి వెరీ ఫేమస్ ఇవి. వీటిని బేస్ చేసుకొని క్వశ్చన్ అడిగారు. అయితే ఇటీవల ఆస్ట్రేలియా ఓపెన్ అనేది ఫినిష్ అయింది. సో ఈ ఆస్ట్రేలియా ఓపెన్ విజేతల మీద మిమ్మల్ని క్వశ్చన్ అడగవచ్చు. సరే, ఇప్పుడు ఎగ్జామినర్కి క్రికెటర్ ఇష్టం లేదు, టెన్నిస్ గురించి క్వశ్చన్ అడిగాడు, అప్పుడు ఆన్సర్ అయితే చేయాలి కదా. మనం చేసేలాగా కొన్ని అంశాలను తెలుసుకుందాం, ఇక తర్వాత క్లాస్ని క్లోజ్ చేద్దాం. అయితే మనం ఏం చేస్తున్నాము అని అంటే ఇలాంటి వండర్ఫుల్ కంటెంట్ తోటి ఎగ్జామ్ సిరీస్ని తీసుకొచ్చినాం రా. ఎగ్జామ్ సిరీస్ కాదు, మెంటర్షిప్ని తీసుకొచ్చినాం. మెంటర్షిప్లో మీకు రెగ్యులర్గా షెడ్యూల్స్ ఉంటాయి, ఆ తర్వాత దానికి సంబంధించి మెటీరియల్ ఉంటుంది, ఆ తర్వాత దానికి సంబంధించి చాప్టర్ వైజ్ ఎగ్జామ్ ఉంటుంది, ఆ ఎగ్జామ్కి వీడియో ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. ఈ వీడియో ఎక్స్ప్లెనేషన్ ఈరోజు స్టార్ట్ చేసిన. సో ఇప్పుడు ఈ కోర్సులో మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే ఈ కోర్సు మీకు గ్రూప్ 1 మెంటర్షిప్, గ్రూప్ 2 మెంటర్షిప్ అని ఉన్నది. మీ దగ్గర అందరి దగ్గర బుక్స్ ఉన్నాయి, క్లాసులు ఉన్నాయి, కానీ క్లాసులు వినే టైం లేదని నేను చెప్తాను మీకు. ఎందుకంటే అది వాస్తవం. రోజు గంటలు క్లాస్ వినలేవు. కరెంట్ అఫైర్స్ అయితే పక్కా అప్డేట్ అవ్వాల్సిందే ఫర్ యువర్ ఎగ్జామ్. కోర్ కంటెంట్కి సంబంధించిన క్లాసులు నువ్వు ఆల్రెడీ 2 ఇయర్స్ నుంచి వింటూనే ఉన్నావు. ఇప్పుడు ఏం చేయాలి? చదవాలి ఎక్కువగా, అంటే రిపీటెడ్గా రీకాల్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా రీకాల్ చేస్తూ చదవడం ద్వారా ఏమవుతుంది అంటే నీ నాలెడ్జ్ ఎక్కువ గెయిన్ అవుతుంది, నీకు ఎక్కువ గుర్తుంటుంది. ఎక్కువ గుర్తుంటేనే ఎగ్జామ్ని సక్సెస్ చేస్తాం. సో దీనికోసం మనం తీసుకొచ్చినటువంటి అంశం ఏంటి అని అంటే మెంటర్షిప్ 2024. సో ఎవరు ఇంత సాహసం చేయరు అనేది నా అభిప్రాయం. రెగ్యులర్గా వర్క్ అంటే అప్డేటెడ్, ఈ రోజుకి సంబంధించినటువంటి అప్డేట్స్తో మీకు కరెంట్ అఫైర్స్ కానీ ఇతర మెటీరియల్స్ కానీ అప్డేట్ అవుతూ ఉంటాయి. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం కోర్సు డిజైన్ చేసినాం. చాలామంది రిజిస్టర్ అవుతూ ఉన్నారు, గ్రూప్ 1కి కానీ గ్రూప్ 2కి కానీ ఈఓ సిడిపిఓకి కానీ. రైట్, ఇక దీనికి సంబంధించి మీరు రిజిస్టర్ చేసుకోవాలని చెప్తా. ఏముంటుంది? 100 రోజుల ప్రణాళిక ఉంటుంది. నేను పదే చెప్తా ఉంటా, ఈ ప్రపంచంలో ఎవరు సక్సెస్ అయినా వాళ్ళకి ఒక ప్లాన్ ఉన్నది. మనకు కూడా ఒక ప్లాన్ ఉండాలి. ప్లాన్ ఉంటేనే అచీవ్ చేస్తాం. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? ఈ జనవరి లాస్ట్ వీక్ నుంచి అంటే ఇంకో రేపటితోటి మనకి ఈ నెల అయిపోతుంది. ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే మిడ్ వరకు మీకు 100 రోజుల షెడ్యూల్ని డిజైన్ చేయడం జరిగింది. ఏ రోజు ఏం చదవాలి, ఎంత చదవాలి, దానికి సంబంధించిన మెటీరియల్ ఏంటి, ఎగ్జామ్ ఏంటి, సో దాంట్లో నువ్వు ఎలా పర్ఫామ్ చేస్తున్నావు, నువ్వు చదివింది నువ్వు ఎలా ప్రజెంట్ చేస్తున్నావు అనేది ఉంటుంది. రేపు మంచి బ్యూటిఫుల్ క్వశ్చన్స్ తోటి వస్తా. ఈరోజు గ్రూప్ 1కి ఇచ్చిన క్వశ్చన్స్ రేపు తీసుకొచ్చి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. కొన్ని శాంపిల్స్ చూడండి. తెలంగాణకి ఇస్తున్నాం రా, ఏపీకి కూడా ఉంది గ్రూప్ 2 మెంటర్షిప్. సేమ్ మెటీరియల్స్ సేమ్ ఇట్లనే ఉంటుంది. ఏమైందిరా సింధు ఐడికి ఏమైంది? ఎవరు ఆపిర్రు? నేనైతే ఆపలే.
అప్పుడప్పుడు అది ఎవడో లాక్ చేస్తున్నాడు రా, మనకు తెలియదు. రైట్, ఇక చివరిగా మనం డిస్కస్ చేయబోయేది మెంటర్షిప్ని మర్చిపోకండి, చెప్పండి మిత్రులకి, చదవాలి అంతే, మీకు ఆప్షన్లే. సో ఇప్పుడు మనం ఏమంటున్నాము అంటే ఆస్ట్రేలియా ఓపెన్స్ గురించి మాట్లాడదాం రా. అలాగే నేను అడిగిన క్వశ్చన్ గుర్తుంది, దానికి కూడా మీకు ఆన్సర్ ఇస్తా. ఈ ఆస్ట్రేలియా ఓపెన్ అనేటువంటిది, ఈ టెన్నిస్ అనేటువంటిది వెరీ ఫేమస్ రా. ఇక ఈ టెన్నిస్కి సంబంధించి ఇది స్పోర్ట్స్ విభాగంలో మనం ఇక్కడ ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విజేతలకి సంబంధించిన పేర్ల మీద కూడా మిమ్మల్ని క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుంది. రైట్, సో ఇలా ఈ క్వశ్చన్స్ అడిగినప్పుడు టెన్నిస్కి సంబంధించి ఇటీవల సింగిల్స్లో విన్నర్ ఎవరు అని అడుగుతారా. సో జనిక్ సిన్నర్. సో ఈ జనిక్ సిన్నర్ అనే అతను ఇటలీకి సంబంధించిన అతను రా. సో ఎవరు అని అంటున్నాం, ఇగో ఆస్ట్రేలియా ఓపెన్ సింగిల్స్ పురుషుల విభాగం. ఇగో ఇది ఏ విభాగం అని అంటున్నాం, పురుషులు సింగిల్స్ విభాగం. గుర్తుంచుకోండి, నేను మళ్ళీ చెప్తున్నా, ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి ప్రీవియస్గా నేను చెప్పిన కదా 2018 ఎస్ఐ క్వశ్చన్ పేపర్ మెయిన్స్ తీసి చెక్ చేయి, అందులో క్వశ్చన్ నేను అడిగింది ఉంటుంది. ఈ టెన్నిస్ గ్రాండ్ స్లమ్స్ మీద క్వశ్చన్ అడిగిరు, అసెండింగ్ ఆర్డర్లో జనవరి నుంచి డిసెంబర్ వరకు ఏవి జరుగుతాయో గుర్తించండి అని అన్నాడు. అయితే రేపు ఎగ్జామినర్ ఎట్లా అడిగేది మనకు తెలియదు కాబట్టి మనం అన్ని కోణాలలో నేర్చుకోవాలి. సో ఇప్పుడు ఈ టోర్నమెంట్లో సింగిల్స్లో ఎవరు విజేత అని అంటే జనిక్ సిన్నర్ అని అంటున్నాం రా. సో ఈ జనిక్ సిన్నర్ని గుర్తుంచుకోండి. ఇగో ఈయన పేరు మనకి 1 మార్క్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఏ దేశానికి సంబంధించినటువంటి అతను అంటే ఇటలీకి సంబంధించిన అతను రా. ఇతను ఎవరిని ఓడించడం జరిగింది సరే అంటే మోద్వాదేవ్ రష్యాకి సంబంధించినటువంటి వ్యక్తిని ఓడించి ఇప్పుడు సింగిల్స్ విజేతగా నిలిచాడు. అతని పేరేమిటి గుర్తించండి అని అంటే మనం ఇక్కడ గుర్తించాల్సింది పురుషులకి సంబంధించి జనిక్ సిన్నర్ అనేటువంటి పేరుని గుర్తుంచుకోండి, వెరీ ఇంపార్టెంట్. సో దీనికి సంబంధించి ఈ పేరు పైన మనకి క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంటుంది రా. ఓకే, ఎవరిని ఓడించారు అని అంటున్నాం, రష్యాకి సంబంధించినటువంటి మోద్వాదేవ్ని ఓడించడం జరిగింది అని అంటున్నాం. ఇలా ఆస్ట్రేలియాకి సంబంధించినటువంటి సింగిల్స్ గ్రాండ్ స్లామ్ని గెలుచుకున్నటువంటి ఈ 22 ఏళ్ల కుర్రాడు ఏ దేశానికి సంబంధించిన వాడు అని అంటే ఇటలీ దేశానికి. ఇలా ఇటలీకి ఫస్ట్ టైం ఆస్ట్రేలియా ఓపెన్లో ఒక విజేత నిలవడం అనేది కూడా ఫస్ట్ టైంగా మనం గుర్తించాల్సి ఉంటుంది. సో ఇలా ఇగో ఈ అంశాన్ని గుర్తుంచుకోండి, వెరీ ఇంపార్టెంట్. ఇక ఇతను సెమీఫైనల్లో 10 టైమ్స్ ఆస్ట్రేలియాతో పాటు ఇతర ఆస్ట్రేలియా ఓపెన్స్ గెలుచుకున్నటువంటి జాకోవిచ్ని ఓడించడం జరిగిందిరా. సో జాకోవిచ్ని ఓడించడం జరిగింది. సో అలా ఇగో ఈ పేరుని మనం గుర్తించాల్సి ఉంటుంది, వెరీ ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్ ఇదే ఆస్ట్రేలియా ఓపెన్కి సంబంధించి స్త్రీల విభాగంలో ఎవరు గెలిచారు సార్ అని అంటే సబేలెంకా. ఎవరు అని అంటున్నాం రా, సబేలెంకా. ఇగో నెక్స్ట్ మహిళల లేదా స్త్రీల విభాగంలో ఆస్ట్రేలియా ఓపెన్ సింగిల్స్ గెలిచినది ఎవరు అని అంటే సబేలెంకా అని అంటున్నాం. ఇగో ఈ పేరుని కూడా గుర్తుంచుకోండి. సో ఇది ఇంపార్టెంట్. మహిళలకి సంబంధించి ఈ సబేలెంకాకి సంబంధించినటువంటి పేరుని గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్ అని అంటున్నాం. మరి ఈమె ఏ దేశం నుంచి వచ్చింది సార్ అని అంటే బెలారస్ రా. ఏ దేశము అని అంటున్నాం, బెలారస్కి సంబంధించినటువంటి ఆవిడ. సో ఇలా ఇగో ఈ 2 ఆస్ట్రేలియా ఓపెన్ పురుషులకి సంబంధించి సింగిల్స్, స్త్రీలకి సంబంధించినటువంటి సింగిల్స్ మీద పలుసార్లు క్వశ్చన్స్ అడగడం జరిగింది. అలా పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ అడిగితే ఇగో ఈ అంశం అనేది మనకు ముఖ్యమైనటువంటి అంశంగా గుర్తుంచుకోవాలి. మరి ఈమె ఎవరిని ఓడించింది సరే అంటే చైనాకి సంబంధించినటువంటి క్రీడాకారిని ఓడించడం జరిగింది, కిన్వేస్ జెంగ్. ఏం పేరు అని అంటున్నాం, చైనాకి సంబంధించిన కిన్వేస్ జెంగ్ని ఓడించి సబాలెంకా బెలారస్ ఈ ఆస్ట్రేలియా టైటిల్ని, స్త్రీల టైటిల్ని గెలుచుకోవడం జరిగింది సింగిల్స్కి సంబంధించి. వెరీ ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ భారతదేశానికి సంబంధించి 43 ఏళ్ల వయసులో అతిపెద్ద వయసులో ఇటీవల ఆస్ట్రేలియా డబుల్స్ గెలిచినటువంటి వారి పేరుని గుర్తించండి అని అంటారా. మన భారతదేశానికి సంబంధించి బోపన్న అని ఉన్నాడు. సో ఈ బోపన్న పేరు గుర్తుంచుకోండి. ఆస్ట్రేలియా పురుషులకి సంబంధించినటువంటి మిక్స్డ్లో ఇగో ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి క్వశ్చన్ రావడానికి కూడా అవకాశం ఉంటుంది అని నేను అంటున్నా, స్పోర్ట్స్కి సంబంధించినటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే, సో ఇందులో వస్తే మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి పేరు
బోపన్న అనేటువంటి పేరుని గుర్తుంచుకోండి. 43 ఏళ్ల వయసులో ఆస్ట్రేలియాకి సంబంధించినటువంటి డబుల్స్ గ్రాండ్ స్లమ్ని గెలుచుకోవడం జరిగింది. ఇలా గెలుచుకున్నటువంటి ఈ పేరు అనేది మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి ఎవరితో కలిసి ఆస్ట్రేలియా డబుల్స్ని గెలుచుకోవడం జరిగింది అని అంటే మాథ్యూ ఎబ్డెన్తో కలిసిన. ఈ మాథ్యూ ఎబ్డెన్ ఏ దేశము అని అంటే ఆస్ట్రేలియా. సో మాథ్యూ ఎబ్డెన్ అలాగే బోపన్న. సో ఈ ఇద్దరు కలిసి డబుల్స్కి సంబంధించినటువంటి టైటిల్ ఆస్ట్రేలియా ఓపెన్లో గెలుచుకున్నారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. మళ్ళీ చెప్తా ఉన్న క్వశ్చన్ వస్తుంది, రైట్? క్వశ్చన్ వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం, రాకపోయినా మాట్లాడుకుందాం. సో వస్తుంది అన్నట్టే ఫీల్ కావాలి ఏ చదివినా. సో ఇలా ఈ బోపన్న ఎబ్డెన్ ఆస్ట్రేలియా ఇగో ఈ ఇద్దరు కలిసి మిక్స్డ్ గెలుచుకున్నారు డబుల్స్కి సంబంధించి పురుషుల విభాగంలో. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇలా ఇగో ఈ అంశాన్ని గుర్తుంచుకోండి. మరి ఇలా ఈయన గెలవడం ఎన్నవసారి అని అంటే ఇది ఫస్ట్ టైం గెలిచిండు ఈయన. సో ఇలా ఇగో ఈ అంశం అనేది మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ రా. ఇక నెక్స్ట్ ఈ ఆస్ట్రేలియా ఓపెన్స్కి సంబంధించిన కొన్ని ఫ్యాక్ట్స్ గురించి మాట్లాడదాం. జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్ రా. దేనికి సంబంధించి అని అంటున్నాం? ఆస్ట్రేలియా ఓపెన్కి సంబంధించి, టెన్నిస్ ఓపెన్కి సంబంధించినటువంటి అంశాలను గురించి మాట్లాడితే జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని అంశాలను మాట్లాడాలి. సరే, ఎప్పుడు దీన్ని ప్రారంభించడం జరిగింది ఆస్ట్రేలియా ఓపెన్ అని అంటే 1905లో దీన్ని ప్రారంభించడం జరిగింది. ఆస్ట్రేలియా ఓపెన్ అనేది ఎప్పుడు ప్రారంభించబడింది అని అంటే 1905లో దీన్ని ప్రారంభించడం జరిగింది. 1972 నుంచి ఇది మెల్బోర్న్లో జరుగుతూ ఉందిరా. ఎక్కడ జరుగుతూ ఉంది అని అంటున్నాం? 1972 నుంచి మెల్బోర్న్లో జరుగుతూ ఉంది, రైట్? సో ఇలా ఈ అంశాన్ని గుర్తుంచుకోండి. మెల్బోర్న్ మీద తెలుగులో ఒక సాంగ్ ఉంటుంది, భారతీయుడు మూవీ, తెలుసా మీకు? రైట్, తెలియకపోతే ఆ సాంగ్ని చూడండి, బాగుంటుంది సాంగ్, ఏఆర్ రెహమాన్ మ్యూజికల్ హిట్. ఇక నెక్స్ట్ ఈ ఆస్ట్రేలియా ఓపెన్కి సంబంధించి మరొక అంశం ఏంటి అని అంటే ప్రస్తుతం దీనికి సంబంధించినటువంటి విన్నర్స్ ఎవరో మనకు తెలుసు 2024కి సంబంధించి. అయితే ఎక్కువ సార్లు ఆస్ట్రేలియా ఓపెన్ని గెలుచుకున్నటువంటి టైటిల్స్ని గెలుచుకున్నటువంటి వారు ఎవరు సార్ అని అంటే జాకోవిచ్. ఇంతకుముందు చెప్పినాం కదా. సో నోవాక్ జాకోవిచ్ ఎన్నిసార్లు ఆస్ట్రేలియా ఓపెన్ని గెలుచుకున్నారు, ఇటీవల సెమీఫైనల్లో ఓడిపోయారు అని అడుగుతారు. నోవాక్ జాకోవిచ్ ఎన్నిసార్లు దీన్ని గెలుచుకోవడం జరిగింది సార్ అని అంటే 10 times ఆస్ట్రేలియా ఓపెన్ సింగిల్స్ని గెలుచుకోవడం జరిగిందిరా. ఇది గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్. ఇటీవల మనకి కొత్త వ్యక్తికి గెలుచుకున్నప్పటికీ దీన్ని ఎక్కువసార్లు గెలుచుకున్నది ఎవరు పురుషుల సింగిల్స్ అని అడిగితే మనం ఆన్సర్ జోకోవిచ్ పేరు చెప్పాలి. క్లియర్? సో ఇక నెక్స్ట్ దీని తర్వాత మరొక అంశం ఏంటి అని అంటే డబుల్స్ ఎక్కువ టైమ్స్ గెలుచుకున్నటువంటి వారు ఎవరు అని అడుగుతారు. ప్రస్తుత డబుల్స్ ఎవరు అని అంటే బోపన్న గెలుచుకున్నాడు అని అన్నాం. కానీ అత్యధిక సార్లు డబుల్స్ గెలుచుకున్నది ఎవరు అని అంటే క్విస్ట్ రా, ఆడ్రియన్ క్విస్ట్. ఎవరు గెలుచుకున్నారు అని అంటున్నాం? ఇగో డబుల్స్కి సంబంధించి వీరు సింగిల్స్ రా, వీళ్ళు సింగిల్స్, రైట్? ఇగో ఇక్కడ డబుల్స్ అని అంటున్నాం, ఓకే? మరి డబుల్కి సంబంధించి ఎవరు గెలుచుకోవడం జరిగింది సార్ అని అంటే ఈ పేరు ఆండ్రియన్ క్విస్ట్ అని అంటున్నాం రా. క్విస్ట్, మనకి ట్విస్ట్ తెలుసు కదా, ట్విస్టులు ఉంటాయి. అలాగే ఆండ్రియన్, మన కొత్త పేర్లు కొంచెం గుర్తుంచుకోవడం కష్టమే, కానీ గుర్తుంచుకోండి. క్విస్ట్ మధ్యన ట్విస్ట్ ఏదో ఒకటి గుర్తుండాలి, నీ సబ్కాన్షియస్ మైండ్లో ఉంటే వీటికి సంబంధించి ఆన్సర్ అనేది ప్రాపర్గా మనం చేసిన వాళ్ళం అవుతాం. ఇక నెక్స్ట్ దీని తర్వాత మహిళలకి సంబంధించి ఫస్ట్ ఎవరు అన్నాం? బెలారస్కి సంబంధించినటువంటి అరీనా సబాలంకా అని అన్నాను. మరి ఎక్కువసార్లు గెలుచుకున్నటువంటి వారు ఎవరు సార్ అని అంటే ఎక్కువసార్లు గెలుచుకున్నది మార్గరెట్ కోర్టురా. 11 సార్లు ఆస్ట్రేలియా ఓపెన్ని గెలుచుకోవడం జరిగింది. సో మహిళలకి సంబంధించి సింగిల్స్లో ఎవరు గెలుచుకున్నారు ఉమెన్ అని అంటే ఎక్కువ సార్లు సింగిల్కి సంబంధించి ఉమెన్లో గెలుచుకున్నది ఎవరు సార్ అని అంటే మార్గరెట్ రా. మార్గరెట్ అనేటువంటి పేరుని గుర్తుంచుకోండి. ఇగో ఈ మార్గరెట్ ఎన్నిసార్లు గెలుచుకున్నది ఆస్ట్రేలియా ఓపెన్ అని అంటే 11 సార్లు గెలుచుకున్నారు. 11 సార్లు గెలుచుకున్నారు. ఓకే, ఎవరు గెలుచుకున్నారు? మార్గరెట్ గెలుచుకోవడం జరిగింది. జాకోవిచ్ కంటే ఒక టైం ఎక్కువనే గెలుచుకోవడం జరిగిందిరా. ఇక అత్యధిక డబుల్ టైటిల్స్ ఎవరు గెలుచుకోవడం జరిగిందంటే తెల్మా కోయిన్ లాంగ్ గెలుచుకోవడం జరిగిందిరా. ఎవరు అని అంటున్నాం? ఇగో డబుల్స్. సో డబుల్స్ గెలుచుకున్నది ఎవరు అని అంటే తెల్మా లాంగ్ అని గుర్తుంచుకోండి, తెల్మా లాంగ్. సో ఎన్నిసార్లు డబుల్స్? 12 సార్లు గెలుచుకోవడం జరిగింది.
సో ఇలా ఇగో ఈ అంశం అనేది మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్ రా. అయితే 2024 డబుల్స్ గెలుచుకున్నటువంటి అంశం నేను చెప్పలే పేరు, బట్ ఇక్కడ చెప్తా. బోపన్న లాగా ఉమెన్స్కి సంబంధించి ఎవరు గెలుచుకోవడం జరిగింది డబుల్స్ అని అంటే సువి హిస్సి. సో ఇప్పుడు బోపన్న లాగా మహిళలకి సంబంధించి గెలుచుకున్నటువంటి వారు ఎవరు సరే అంటే ఇగో మహిళలు ఇక్కడ రాస్తున్నారా, మహిళలు సువి హిస్సి. సువి ఇవన్నీ మనకు గుర్తుంటాయి కానీ ఈ పేర్లు ఎంత టఫ్ ఉన్నాయిరా. సువి హిస్సి ఉన్ను ఈమెతో ఇంకా ఎవరు గెలుచుకున్నారు సార్ అని అంటే ఎలిన్ మెర్టెన్స్ గెలుచుకోవడం జరిగిందిరా. ఎలిన్ మెర్టెన్స్ గుర్తుంచుకోండి, తప్పదు, కష్టమే నాకు తెలుసు, బట్ గుర్తుంచుకోవాలి, రైట్. సో ఇలా ఇగో వీరు గెలుచుకోవడం జరిగింది. సో దీనికి సంబంధించి వెరీ వెరీ ఇంపార్టెంట్, రైట్. ఇక నెక్స్ట్ ఈ నేను ఒక క్వశ్చన్ అడిగిన కదా 2018 ఎస్ఐ క్వశ్చన్ ఏంది అనేది ఒకసారి ఇప్పుడు మాట్లాడదాం రా, రైట్. సో 2018లో వచ్చిన క్వశ్చన్ ఏంటి అని అంటే ఈ టెన్నిస్ గ్రాండ్ స్లమ్స్ని ఆర్డర్ వైజ్గా అమర్చండి అని అన్నాడు రా. గ్రాండ్ స్లమ్స్ సంవత్సరం ఏడాదిలో మొదటి నుంచి చివరి వరకు జరిగే వాటిని గుర్తించండి అనేది క్వశ్చన్. 2018 బిట్టు ఎవరైనా పెట్టిరా ఆన్సర్? నేను చూడలే ఇంతకుముందు కామెంట్స్, ఒకసారి ఇప్పుడు పెట్టాను రా, తెలుస్తుంది, చూద్దాం కథ ఏందో, రైట్. ఇక వీటిని గురించి అడిగితే ఆల్రెడీ ఇప్పుడు 2024 స్టార్ట్ అయింది. ఈ 2024 స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ ఏది జరిగింది అని అంటున్నాం, ఆస్ట్రేలియా జరుగుతుంది రా, రైట్. ఆస్ట్రేలియా అనేది ఫస్ట్ టెన్నిస్ గ్రాండ్ స్లమ్, ప్రపంచంలో ఫేమస్ గ్రాండ్ స్లమ్కి సంబంధించి. రెండోది ఏంటి అని అంటే ఫ్రెంచ్ రా. ఏది అని అంటున్నాం, ఫ్రెంచ్. ఇది జనవరి అని అంటున్నాం, మీకు చూడండి ఆర్డర్ వైజ్ వేస్తా ఉన్నా, ఇది జూన్ అట్లా స్టార్ట్ అవుతుంది రా, మే చివరి వీక్ జూన్లో జరుగుతుంది. ఇక నెక్స్ట్ మూడోది ఏంటి అని అంటే వింబుల్డన్ రా. ఈ వింబుల్డన్ అనేటువంటిది ఎప్పుడు జరుగుతుంది సార్ అని అంటే వింబుల్డన్ ఫ్రెంచ్ అయిపోయిన తర్వాత వెంటనే జూలై ఆగస్టులో జరుగుతుంది రా, జూలై లేదా ఆగస్టులో జరుగుతుంది. ఇక నెక్స్ట్ దీని తర్వాత ఏమిటి అని అంటే అమెరికా రా. సో ఇప్పుడు అమెరికాది చివరిసారి జరిగేటువంటి డిసెంబర్లో అట్లా జరుగుతుంది. సో అమెరికా, సో ఇది డిసెంబర్లో అలా జరుగుతుంది. సో ఇలా గ్రాండ్ స్లమ్స్ అనేవి జరుగుతాయి రా ఇయర్లో. దిమ్మ తిరిగిపోయింది క్వశ్చన్, 30 క్వశ్చన్లు వచ్చినాయి కరెంట్ అఫైర్స్ రిలేటెడ్గా. 2018 ఎస్ఐ రిలేటెడ్కి సంబంధించి ఎన్ని క్వశ్చన్స్ వచ్చినాయి అని అంటే ఒక 30 క్వశ్చన్లు, 28 నుంచి 30 క్వశ్చన్లు కరెంట్ అఫైర్స్ రిలేటెడ్గా వచ్చినాయి రా. అంటే కరెంట్ అఫైర్స్ నీకు ఎన్ని మార్క్స్ ఇస్తుంది తెలుసా? గ్రూప్స్కి 50 మార్కులకు తక్కువ ఇయ్యదు. నేను 30-40 అని అంటే అప్పుడు 30 అంట, కానీ ఒక 40 నుంచి 50 మార్కులు వస్తాయి పూరి. సో ఇట్లా మనం ఇగో ఈ అంశాలను గుర్తుంచుకోవాలి. ఇది బిట్టు 2018. ఇప్పుడు కూడా నేను ఒకవేళ ఇట్లా క్వశ్చన్ అడిగిండు లేదా డిసెండింగ్ ఆర్డర్ అనికండి అనుకో, అమెరికా ఫస్ట్ అవుతుంది, వింబుల్డన్ తర్వాత అవుతుంది, ఫ్రెంచ్ తర్వాత అవుతుంది, ఆస్ట్రేలియా తర్వాత అవుతుంది. ఇక మీరు అందరు ఏం చేయాలని అంటే మనం ఆల్మోస్ట్ ఆల్ 2 hours చెప్పుకున్నాం క్లాస్, తెలుసా? బోర్ ఉందారా ఏమన్నా? చెప్పండి మీ ఒపీనియన్, చెప్పండి నాకు మీ ఒపీనియన్ కావాలి. ఇప్పుడు చూస్తా, మనం సరదాగా చిట్ చాట్ చేద్దాం, చాలా రోజులు అవుతుంది మీతో మాట్లాడాక. ఒక 5 నిమిషాలు మాట్లాడండి. వీడియోకి లైక్ చేసారు కదా, అంతేరా. నేను అంతకుమించి ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదు మీ దగ్గర నుంచి. ఇక ఏమైనా కొంచెం క్లాస్ బాగుంది అని చెప్పి మీకు ఏమైనా ప్రేమ అనిపిస్తే స్టేటస్ పెట్టవచ్చు, షేర్ కూడా చేయొచ్చు.